గురువుగారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుందా? అమ్మా, సంతానం లేనటువంటి వాళ్ళు మరి ఎవరు మెసేజ్ పెట్టారో కానీ మీకు తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. బ్రహ్మాది దేవతలు ఆ వరాన్ని ఇచ్చారు షణ్ముఖుడికి. సంతానప్రదాయుడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసిన ప్రత్యేకంగా షష్ఠి నాడు, శుద్ధ షష్ఠి కానీ బహుళ షష్ఠి కానీ, షష్ఠి తిథి రోజు విభూదితో సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరంతో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన మరల ఆ పూజ చేసిన విభూది అంటే షష్ఠి తిథి రోజు విభూది తీసుకొని సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదువుతూ సుబ్రహ్మణ్య స్వామి పటానికి వేస్తూ ఉండాలి. అష్టోత్తరం అంతా పూర్తయ్యాక ఆ విభూది తీసుకొని స్త్రీ భార్య ఎవరైతే ఉంటారో ఆవిడ ప్రతిరోజు కూడా చిటికెడు రాగి గ్లాసులో వేడి నీళ్లు పోసుకొని చిటికెడు విభూది కలుపుకొని తాగాలి. ఇలా షష్ఠి నాడు చేసిన, సుబ్రహ్మణ్య క్షేత్రంలో నిద్ర చేసిన, సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసిన, సుబ్రహ్మణ్య క్షేత్ర దర్శనం చేసుకున్న, సుబ్రహ్మణ్య స్వామికి ముడుపు కట్టిన, సుబ్రహ్మణ్య కళ్యాణం చేసిన, సుబ్రహ్మణ్య స్వామికి వస్త్రాలంకరణ చేయించిన తప్పనిసరిగా సంతాన దోషం పోయి సంతాన ఫలితం కలిగే అవకాశం ఉంది. అలాగే సంతానం లేనటువంటి వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా కొన్ని ముహూర్తాల్లో సుబ్రహ్మణ్య ఆరాధన ఎలా చేస్తే సంతానం కలుగుతుంది అన్న రహస్యాన్ని కూడా తెలియపరుస్తాను. సంతానం లేనటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య ఉపాసన చేయడం ద్వారా సంతానం కలుగుతుంది. జయ గురు దత్తాత్రేయ.